మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ కౌశిక్ యాదవ్ గారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం మేడం. సో శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం మేడం. ఎస్, బీహార్ లో చూస్తే ఎన్డీఏ పవనాలు వేస్తున్నాయి. పీపుల్స్ పల్స్, మ్యాట్రిస్, చాణక్య అన్ని సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏకు 133, 159 వరకు పీపుల్స్ పల్స్ ఇచ్చింది. అలాగే మ్యాట్రిస్ 147 నుంచి 167, చాణక్య 130 నుంచి 138 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. సో బీహార్లో పరిస్థితి ఉంది. బట్ జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి బీజేపీ వెనుకబడిందనే చెప్పాలి. దాదాపుగా 8% ఓట్ షేర్ మాత్రమే బీజేపీకి దక్కింది అని చెప్తున్నాయి సర్వేలు. సో ఎలా చూస్తున్నారు? ఇప్పుడే ఏమో ఊహించలేము. జూబ్లీస్ ప్రజలు చాలా వివేకంతో ఓటేసిందని వేసి ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు ప్రభుత్వాలు కూడా ఆ యొక్క ప్రాంతాన్ని పాలించినాయి, జూబ్లీస్ ని. గతంలో ఖైరతాబాద్ పేరు మీద కాంగ్రెస్, ఇప్పుడేమో బీఆర్ఎస్ పాలించింది. ఆ రెండు ప్రభుత్వాలు రెండు పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే సంగతి అక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ యొక్క ట్రయాంగులర్ ఫైట్ లో భారతీయ జనతా పార్టీ ఏ పొజిషన్కి వస్తుంది అన్నది ఇంకో 3 రోజులు తెలుస్తుంది. 14th నాడు సాయంత్రం మధ్యాహ్నం కాలం తెలుస్తుంది. ఏదేమైనా కానీ ప్రజల్ని మేము చైతన్యం చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. అనేక విషయాలు, వాస్తవాలు బయటకు వచ్చింది. ఇప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి 500 కోట్లు ఖర్చు పెడుతున్నది, మంజూరు చేసింది. రోడ్లు, డ్రైనేజ్ గుర్తుకొస్తున్నాయి. ఇంతకాలంగా ఎటుపోయినాయి. మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు బీఆర్ఎస్ సర్కార్లో ఉండే అప్పుడేమైంది? ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ ప్రాంతం యొక్క గరీబుల యొక్క ఇళ్ల నిర్మాణం కాలే, డ్రైనేజ్ కాలే, ఉపాధి లేదు, ఉపాధి కూలి లేదు, పెన్షన్ లేవు, ఈ యొక్క రేషన్ కార్డులు, బియ్యం లేదు. ఇలా హైదరాబాద్ లో పేరుకే జూబ్లీస్ సంపన్నుల కాన్స్టిట్యూన్సీ పేరు మాట్లాడదు, కానీ అసలైన జూబ్లీస్ ఆ ప్రాంతంలో లేదు, గరీబుల ఏరియా మొత్తంగా కూడా. సో ఇవన్నీ కూడా చైతన్యం చేయడంలో మేము సక్సెడ్ అయినాం. దాని ప్రభావం రేపు 14th నాడు తెలిస్తే మేము ఏ మేరకు వస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాలతో కనుక పోలిస్తే బీజేపీ వెనుకబడి లేదా? బీజేపీలో ఉన్నటువంటి నేతలు ఎవరూ కూడా అంత విగరస్ గా వచ్చి ప్రచారం, క్యాంపెయినింగ్ చేయడం కావచ్చు, కన్వర్సింగ్ లో పాల్గొనడం కావచ్చు చేయలేకపోయారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఇది కొత్త ఏం కాదు ఈ మాట మా మీద. వాళ్ళలాగా హల్చల్ చేసేటువంటి కల్చర్ మా పార్టీలో లేదు. వాళ్ళలాగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే తాహత్ లేదు. ఆ యొక్క పాలసీ కూడా కాదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచింది. ఈ హల్చల్ చేసి గెలిచిందా? జస్ట్ ఇది కానీ గుడ్ గవర్నెన్స్ కావాలా, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ మోదీజీ అనే ఒక ప్రచారంతో ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా 8 సీట్లు గెలిపించినారు, ఆన్ పార్ విత్ కాంగ్రెస్ ఈక్వల్ గా. ఇది మామూలు విషయం కాదు. ఇది బై ఎలక్షన్ కాబట్టి లైట్ తీసుకున్నారు. అది జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి మోదీ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే కానీ మీకు 8 సీట్లు వచ్చాయి. ఈ బై ఎలక్షన్ కాబట్టి పెద్దగా ఫరక్ పడదు అనేటువంటి ఆలోచనలో మీరు దీన్ని లైట్ తీసుకున్నారా? లేదు, బై ఎలక్షన్స్ కూడా మేము అంతే శక్తియుక్తులన్నీ కూడా పెట్టి మా నాయకులు, మా కార్యకర్తలు అందరు కూడా పనిచేసినాం అక్కడ. ఇవాళ కనబడకపోవచ్చు మీకు రిజల్ట్ ఇప్పుడే, కానీ బై ఎలక్షన్ గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఉంది. రైట్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఓడించినాం, కాంగ్రెస్ ఓడించినాం, టీడీపీని కూడా ఓడించినాం. సో మహబూబ్నగర్ చూసుకోండి, లేకుంటే ఈటెల రాజేందర్ గారు చూసుకోండి, దుబ్బాగా చూడండి, ఇట్లా అనేక సందర్భాల్లో బై ఎలక్షన్ హిమాయత్ ఇట్లా మనం మేము గెలిచినాం. సో ఈ ఎలక్షన్ గెలుస్తున్న ఉత్సాహంతోనే, ఆ కాన్ఫిడెన్స్ తో పనిచేస్తాం. ఆల్ రిజల్ట్ లైస్ విత్ పీపుల్ చేతిలో ఉంది, అది చూద్దాం. ఇకపోతే బీహార్ గురించి మీరు చెప్పినట్టుగా అందాజా మొత్తం అందరి యొక్క అంచనాలు బీజేపీ, ఎన్డీఏ డెఫినెట్ గా 150 క్రాస్ అయితే ఒక అంచనా ఉన్నది. ఇది ప్రజలకు అవసరం ఉన్నది. ఆ రాష్ట్రాన్ని ఆ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి 20 సంవత్సరాలు ఆ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ ఒక మార్గం కనబడుతూ ఉన్నది. ఆ ప్రాంతంలో గుడ్ గవర్నెన్స్ కనబడుతూ ఉన్నది. లేకుంటే గుండా రాజ్, గరీబీ రాజ్, బీమారు రాజ్, ఈ రకంగా కుటుంబమే పాలించి వేల కోట్ల రూపాయలు మరి దోచుకుని శిక్ష పడ్డది ఎవరికి? అక్కడ శిక్ష పడ్డది సాక్షాత్తు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండి, మళ్ళీ వాళ్ళ కొడుకు ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా క్రిమినల్ చార్జెస్ ఉన్నాయి వాళ్ళందరి మీద. అటువంటి వ్యక్తులకు మొన్నటి యొక్క ఎలక్షన్ లో కూడా 80 దాకా రావడం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఈసారి ఎన్నికల్లో నితీష్ కుమార్, మోదీజీ లెడ్
ఎన్డీఏ అక్కడ చాలా క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నది. అక్కడ కావాల్సింది అక్కడ నితీష్ కుమార్ డెవలప్మెంట్. కరిజ్మా వర్కౌట్ అయిందా? మోదీ ప్రచారాలు వర్కౌట్ అయినాయా? మోదీ ఇచ్చినటువంటి హామీలు వర్కౌట్ అయ్యాయా? ఏమనుకుంటున్నారు? ఆల్ టుగెదర్ రెండు పార్టీలు మొత్తం ఎన్డీఏ టీమే ఈ యొక్క విజయానికి కారణం. అన్ని హామీలు ఆ విశ్వాసం మా మీద ఉంచినారు ప్రజలు. నితీష్ కుమార్ గా బీజేపీ కాకుండా శ్రీనివాస్ గారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కి వచ్చేసరికి ఏమో సర్వేల గురించి వాళ్ళు అది కాదు, ఆల్రెడీ ఈవీఎంలో ఓటర్లు ఏదైతే ఇచ్చారో అది నిక్షిప్తం అయిపోయింది, అభ్యర్థుల భవితవ్యం అందులో ఉంది, ఆగాలి, వేచి చూడాలని చెప్తున్నారు. మరి బీహార్కి వచ్చేసరికి అక్కడ మీకు పాజిటివ్ గా ఉన్నటువంటి సర్వేలను మాత్రం కన్సిడర్ చేస్తున్నారు. మాకు అంచనా ఉన్నది, వాళ్ళు చెప్పింది క్వశ్చన్ కాదు, అక్కడ చెప్తున్నాయచ్చు కానీ మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉన్నది కదా. మా సోర్సెస్, మా యొక్క పనితీరు, ప్రజల యొక్క నాడి మాకు తెలుసు. ఈవెన్ ముస్లింస్ కూడా కొన్ని పాకెట్స్ లో మాకు ఓటేస్తున్నారు. ఇక్కడ లేదు కూడా అర్థమైపోయింది. ఏమా ఇక్కడ ఆ స్థాయిలో మీకు అభిమానం లేదు అనేది అర్థమవుతోందా? ఇక్కడ కూడా వస్తుంది. మా లక్ష్యము ఒరిస్సా ఉండేనా, ఒరిస్సాలో వచ్చిన పశ్చిమ బెంగాల్ అంతకుముందు 2-3 సీట్లే గెలుచుంటే మేము 2 సీట్లు. ఇవాళ 80 సీట్లు 75 సీట్లు గెలిచాం లాస్ట్ ఎలక్షన్ లో. ఇవాళ అవునన్నా కాదన్నా పశ్చిమ బెంగాల్ బీజేపీ కైవసం చేసుకుంటుంది. సిమిలర్లీ మా టార్గెట్ ఈసారి రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ అండ్ తెలంగాణ ఇమీడియట్ గా డెఫినెట్ గా ఈ యొక్క 2 రాష్ట్రాల్లో బీజేపీ రావాల్సిందే. మా కోసం కాదు, మా పవర్ కోసం కాదు, మేము పవర్ ఎంజాయ్ చేయడం కోసం కాదు, ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ దోస్ 2 స్టేట్స్. ఆ యొక్క రాష్ట్రాల అభ్యున్నతి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. ఆ తహత మా యొక్క ప్రయత్నం ఆ ప్రజలు అర్థం చేసుకుంటారు, మాకు ఓటేస్తారు. ఆ విశ్వాసం నాకు చాలా చాలా తేడా ఉంది వేరే పార్టీలకు. మాకు అవినీతి గురించి మాట్లాడి ప్రజలే సర్టిఫికేట్ ఇస్తారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడండి ప్రజలే మాకు సపోర్ట్ ఇస్తారు. లేదా పక్షపాతం, కుటుంబ పాలన ఇవేమి కూడా మాకు చూపించలేరు కదా మా మీద. ఇప్పటికీ ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత, చదువు పెరిగిన తర్వాత కూడా ఆ రాష్ట్రంలో ఇంకా యథేచ్ఛగా కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు ఉన్నాయి. యూపీలో ములాయం ఫ్యామిలీ, బీహార్లో లాలూ ఫ్యామిలీ, ఇప్పటికి ఇంకా అనేక రాష్ట్రాల్లో అదే పంతాలు నడుస్తున్నారు. అటువంటి వాళ్లకు చరమగీత పాడరా? డెఫినెట్ గా గుడ్ బై చెప్పరా? ఆ ప్రజలు చెప్తురు కాబట్టే మాకు 20 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది. చెప్తురు కాబట్టి మాకు పదే ఎన్నికల్లో 3 సార్లు 4 సార్లు గెలుపుతుండ్రు. ఊహించిరా హోగామే బీజేపీ కామని చెప్పి చెప్పినారు. 230 వచ్చినాయి, బాగా తగ్గిపోయినాయి. 303 నుంచి 232 వచ్చింది, అయిపోయిందని చెప్పినారు. ఏమైంది? విదిన్ 3 months. విదిన్ 3 months మహారాష్ట్ర, అలాగే ఢిల్లీ, హర్యానా కంపింగ్ మ్యాట్తో గెలిచినారు. ఎందుకు? అబద్ధపు మాటలు, రేవంత్ రెడ్డి గారు చాలు చేసినట్టు డైలాగు, సంవిధాన్ బదల్దేతే అని చెప్పినారు, మార్చేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారు. ఆ మాట కొద్దిసేపటి వరకు నమ్మించగలిగినారు దేశాన్ని. దాని ప్రభావం మాకు కొన్ని సీట్లు తగ్గింది, అంటే సందేహం లేదు. కానీ ఆ తప్పును గుర్తించి మళ్ళా దేశవ్యాప్తంగా మళ్ళా బీజేపీ పట్ల ఆ యొక్క రిజల్ట్ చూపించినారు. ఇక్కడ కూడా తెలంగాణ వస్తున్నది. మీరే మమ్మల్ని మెచ్చుకుంటారు చూడండి, మీ రాజ్ న్యూసే మెచ్చుకుంటారు.